గేమ్ చేంజర్ యాక్ట్ బీసీలకు ఫుల్ ప్రొటెక్ట్. దశాబ్దాల బీసీ వర్గాల కలలు ఫలించే సమయం. అణిచివేతకు గురైన వర్గాలకు అసలైన ఆయుధం దొరికే కాలం ఆసన్నమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీల రక్షణ కోసం అత్యంత పవర్ఫుల్ చట్టాన్ని కూటమి తీసుకురాబోతోంది. బీసీలంటే వెనుకబడ్డ వర్గాలు కాదు, సమాజానికి వెన్నెముక లాంటి వాళ్ళు. అలాంటి వాళ్లపై ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, అమర్యాదగా వ్యవహరించినా వారిపై పాశుపతాస్త్రం లాంటి చట్టాన్ని ప్రయోగించబోతోంది సర్కార్. బీసీలపై జరుగుతున్న దాడులు, వేధింపులు, సామాజిక వివక్ష ఘటనలకు శాశ్వత అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. బీసీలకు సంపూర్ణ రక్షణ కల్పించే దిశగా బీసీ రక్షణ చట్టం పేరుతో సమగ్ర ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. బాధితులకు భద్రత, ఆర్థిక సాయం, వేగవంతమైన న్యాయం లాంటి అంశాలను చట్టబద్ధంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ ముసాయిదా తయారైంది. ప్రస్తుతం ఈ చట్ట ముసాయిదా న్యాయశాఖ సమీక్షలో ఉంది. న్యాయపరమైన సూచనలు, సవరణల అనంతరం మంత్రివర్గం ఆమోదం తీసుకుని శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే బీసీల హక్కుల పరిరక్షణకు ఇది ఒక బలమైన చట్టంగా నిలవనుంది. బీసీలను టచ్ చేయాలంటేనే భయపడే రోజులు రాబోయే రోజులు ఉన్నాయి. బీసీలకు రక్షణ కవచం లాగానే ఇవాళ బీసీ రక్షణ చట్టం ఉంది. 100కు 100% ఈ బీసీ రక్షణ చట్టం వల్ల బీసీలకు న్యాయం జరుగుతుంది, బీసీల ఆత్మగౌరవం నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా నాయకుడు ఆర్ కృష్ణన్న 40 ఏళ్లుగా పోరాడబట్టే, ఆర్ కృష్ణన్న 40 సంవత్సరాల ఉద్యమ ఫలితంగానే ఇవాళ బీసీలకి ఈ యాక్ట్ అనేది వచ్చింది. ప్రతిపాదిత బీసీ రక్షణ చట్టం ప్రకారం బీసీలపై సామాజిక బహిష్కరణ, దూషణలు, శారీరక దాడులు, మానసిక వేధింపులు, బెదిరింపుల్లాంటి అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. మొదటిసారి నేరం చేసిన వారికి కనీసం 6 నెలల నుంచి గరిష్టంగా 5 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అదే నేరాన్ని మళ్లీ చేస్తే శిక్ష మరింత పెరుగుతుంది. ముఖ్యంగా బీసీలపై వేధింపులకు సంబంధించిన కేసుల్లో ముందస్తు బెయిల్ సదుపాయం ఉండదు. బీసీల రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకురాబోతోన్న కూటమి ప్రభుత్వానికి బీసీ సంఘాలు ధన్యవాదాలు తెలుపుతున్నాయి. త్వరలోనే చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వ పెద్దలను ఘనంగా సన్మానించేందుకు బీసీ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఎస్సీ ఎస్టీ సోదరులకు మరి అట్రాసిటీ యాక్ట్ పెట్టబట్టే ఇవాళ సమాజంలో వారు గౌరవం పొందుతున్నారు. అదే రీతిలో బీసీ అట్రాసిటీ యాక్ట్ వల్ల ఎక్కడ ఏ బీసీ బిడ్డకు అన్యాయం జరిగినా కానీ రక్షణ చట్టం అనేది రక్షణ కవచం లాగా ఉండదని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో బీసీ వ్యతిరేక శక్తులు ఎవరైనా సరే ఈ బీసీ రక్షణ చట్టం చూస్తే వారి గుండెల్లో రైలు పరిగెట్టాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసి వారిని గొప్పగా సన్మానించబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీలపై అట్రాసిటీ తరహా కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటవుతాయి. కేసుల దర్యాప్తు, విచారణ, ట్రయల్ సమయంలో బాధితులు, సాక్షులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. మొత్తంగా చూస్తే బీసీ రక్షణ చట్టం అమల్లోకొస్తే బీసీల హక్కులకు చట్టబద్ధమైన కవచం లభించనుంది.